హాయ్ ఫ్రెండ్స్, మంత్రపు మామిడి చెట్టు ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? అనగనగా ఒక ఊరి బయట ఒక పూరి గుడిసెలో ఒక ముసలమ్మ ఉండేది. మనిషి ఎప్పుడూ దుమదుమలాడుతూ దుఃఖపడుతూ ఉండేది. అందుకనే ఆమెకు దుఃఖమ్మ అనే పేరు వచ్చిందని ఆ ఊళ్ళో ఒక పుకారు ఉంది. దుఃఖమ్మ మంత్రగత్తె అని, అందుకనే ఆమెని ఊరి బయటకు ప్రజలు తరిమేశారని మరొక వదంతి కూడా ఉంది. ఇందు మూలంగా దుఃఖమ్మకి మంత్రాల ముసలమ్మ అనే మరో పేరు కూడా ఉంది. మంత్రాల ముసలమ్మ గుడిసె వాకిట్లో ఒక గున్న మామిడి చెట్టు ఉంది. అదేమి ఆశ్చర్యమో గాని ఆ చెట్టు ఏడాది పొడుగునా కాయలు కాసేది. ముసలమ్మ మంత్రమహిమ వల్లనే మామిడి చెట్టుకు ఏడాది పొడుగునా కాయలు కాస్తున్నాయని అంతా అనుకునేవారు. ఆ గున్న మామిడి చెట్టు నుండి వేలాడుతున్న మామిడికాయలను చూసుకొని ముసలమ్మ మురిసిపోతూ ఉండేది. ఒక ముసలమ్మే కాదు, ఆ ఊళ్ళో ఉన్న కుర్రకారు కళ్ళన్నీ ఎప్పుడూ ఆ కాయల మీదే ఉండేవి. కనుమరుగైతే చాలు, కుర్రాళ్ళు చెట్టెక్కి కాయలు కోసేసుకుని పరిగెత్తుకుని పారిపోయేవారు. కుర్రాళ్ళు కాకపోతే కాకులు. అప్పుడప్పుడు లోకులు కాకుల కంటే అన్యాయంగా తయారయ్యి కాయలు కోసేసేవారు. వచ్చేపోయే దొంగలని కాయలేక విసికి వేసారిపోయింది దుఃఖమ్మ. ఇలా ఉండగా ఒక రోజున ఒక సిద్ధుడు వచ్చి ముసలమ్మ తలుపు తట్టాడు. తలుపు తెరిచిన ముసలమ్మకి మనిషి కనిపించలేదు. కానీ కాళ్ల వరకు పెరిగిన గడ్డం, చంకలో దండం, చేతిలో కమండలం కనిపించాయి. అమ్మా, ఆకలి, ఈ సన్యాసికి పట్టెడన్నం పెట్టి పుణ్యం కట్టుకో తల్లి అన్న మాటలు వినిపించాయి. పిల్లికి బిచ్చం పెట్టని దుఃఖమ్మ మనసులో ఒక ఊహ మెరిసింది. ఆ సిద్ధుడికి తనకున్న దాంట్లోనే కొంత పెట్టింది, సంతోషపెట్టింది. కడుపు నిండిన సిద్ధుడు సంతృప్తితో బ్రేవ్ మని త్రేయించాడు. ఏదైనా వరం కోరుకోమని ముసలమ్మతో చెప్పాడు. ముసలమ్మ పన్నిన పన్నాగం ఫలించింది. ఆడబోయిన తీర్థం ఎదురవుతూ ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకని, స్వామి, నేను తప్ప నా మామిడి చెట్టు కాయలని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళంతా ఆ చెట్టుకే అలా అంటిపెట్టుకుని ఉండిపోవాలి. నేను మంత్రం వేసి విడిపించే వరకు పట్టు వీడకూడదు. ఇదే నా చిన్ని కోరిక. సిద్ధుడు సరే అని చెప్పి ఆ గున్నమామిడి చెట్టు మీద మంత్రించిన విభూది చల్లి వెళ్ళిపోయాడు. మరునాడు దుఃఖమ్మ ఊళ్ళో పని చూసుకుని ఇంటికి వచ్చేసరికల్లా చెట్టు కొమ్మలని అంటిపెట్టుకుని 3 కొంటె కుర్రాళ్ళు వేళ్లాడుతూ కనిపించారు. ముసలమ్మ కనబడగానే విలవిలా ఏడ్చారు. చెట్టు పట్టు నుండి విడిపించమని ప్రాధేయపడ్డారు. ముసలమ్మ కుర్రాళ్ళని చూసి కూడా చూడనట్లు నటించి చెట్టు కొమ్మకి వేలాడుతూ ఉన్న ఒక కాయను కోసి ఆ కాయని కుర్రాళ్లకు ఎదురుగానే కత్తిపీటతో ముక్కలుగా కోసి ఆ ముక్కలని ఉప్పు కారంలో ఊరవేసింది. మళ్ళా చెట్టు మీద చెయ్యి వేస్తే కత్తిపీటతో ముక్కు చెవులు పరపరా కోసి ఆవకాయ పెడతాను. మారు మాట్లాడితే మిగిలిన ముక్కలని కాకులకి గద్దలకి ఎగరేస్తాను. ఈ మాటుకి పోనీ కదా అని వదిలేస్తున్నాను అని బెదిరించి దుఃఖమ్మ కుర్రాళ్ళని వదిలిపెట్టింది. మర్నాడు తెల్లారేసరికి కొమ్మకి కుర్రాళ్ళు వేళ్లాడుతున్నారు. మరీ ఎత్తుగా ఉన్న కొమ్మని అంటిపెట్టుకుని కాకులు పిచ్చుకలు గోల పెడుతున్నాయి. చెంకలోని గొడుగుతో కొమ్మని వంచి కాయను కోయడానికి ప్రయత్నం చేసిన లబోడా శంఖం కూడా గొడుగు కర్రతో సహా చెట్టు నుండి వేలాడుతున్నాడు. చింత జిగురేసి అంటించినట్లు అందరూ చెట్టుకి అంటుకుపోయారు. దుఃఖమ్మకు ఒళ్ళు మండింది. దుఃఖం వచ్చింది. మంత్రం నేర్చుకున్నంత మాత్రాన సరిపోయిందా? దానిని వాడగలిగే తెలివి కూడా ఉండాలి. ఇలా ఎంతసేపని కుర్రాళ్ళని బంధిస్తుంది? మరో మార్గం లేక చెట్టుని అంటిపెట్టుకుని ఉన్న పరివారాన్నంతా విడిపించింది. అవకాశం రాకపోతుందా అనుకుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుకున్న అవకాశం రానే వచ్చింది. ఒక రోజున దుఃఖమ్మ ఆవకాయ కలుపుకొని అన్నం తింటూ ఉంటే ఎవరో వచ్చి తలుపు తట్టారు. ఎంగిలి చేత్తోటే వెళ్ళి తలుపు తెరిచిన దుఃఖమ్మ నిర్ఘాంతపోయింది. ఎదురుగా వచ్చి నిలబడ్డది యమభటుడు. దుఃఖమ్మ, నీ కాలం నిండింది, ఇక వెళ్దాం పదా
అన్నాడు యమభటుడు. అప్పుడేనా అనుకుంది దుక్కమ్మ. యమభటుడితో వాదించి ప్రయోజనం లేదని దుక్కమ్మకి తెలుసు. అందుకని, వచ్చావా నాయనా? చూడు బాబు, నా చెట్టుకి కాసిన కాయలతో పెట్టిన ఆవకాయ ఎలా గుమగుమలాడిపోతోందో చూడు. ఈ అంట్ల చేత్తో వస్తే ఏం బాగుంటుంది? నువ్వే చెప్పు. ఈ చేతులు కడుక్కొని ఆ ఆవకాయ జాడీని చంకన పెట్టుకుని చక్కగా వస్తాను. ఈలోగా నువ్వు ఆ చెట్టుకి కాసిన పండొకటి కోసుకుని తింటూ ఉండు బాబు. ఇప్పుడే వస్తాను అని చెప్పింది దుక్కమ్మ. పోనీలే, అందాక ఒక మామిడి పండు కోసుకొని తిన్నంత మాత్రాన ఒరిగిపోయే నష్టం ఏముంటుందిలే అని నచ్చ చెప్పుకొని దోరగా పండిన కాయని ఎంచుకొని చెట్టు కొమ్మని వంచి కోయబోయాడు. ఇంకేముంది, యమభటుడు కాస్త చెట్టు కొమ్మకి అంటుకుపోయి వేలాడడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారం అంతా కిటికీ తలుపు చాటు నుండి చూసి, దొంగ నాయాలకి తగిన శాస్తి జరిగింది అని ముసలమ్మ సంతోషించింది. ఈ పరిస్థితి అక్కడ యమలోకంలో పెద్ద తంటానే తెచ్చిపెట్టింది. తిరిగి రావలసిన భటుడు రాకపోవడంతో యమలోకమంతా యమాగా తల్లడిల్లిపోతోంది. భటుడు పోతే పోయాడని ఊరుకునేందుకు వీలా? ఆ భటుడి కోటాకి సరిపడా చావవలసిన వాళ్ళు చావకుండా భూమి మీద ఉండిపోయారు. దీని పర్యవసానంగా పుట్టవలసిన వాళ్ళు వేలకి పుట్టకుండా సృష్టి ఆగిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందని యమధర్మరాజే స్వయంగా బయలుదేరి వచ్చి ముసలమ్మ తలుపు తట్టాడు. రా నాయనా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ దున్నపోతుని అలా మామిడి చెట్టుకి కట్టి ఇంత గడ్డేసి వచ్చి ఇక్కడ పీటెక్కి కూర్చున్నావంటే నీకు కూడా ఇంత పప్పు అన్నం పెట్టి ఇంత గడ్డ పెరుగు వేస్తాను, కడుపులో చల్లగా. ముసలమ్మ, నీ నాటకం కట్టిపెట్టి వెంటనే నా వెంటరా గర్జించాడు యముడు. తన పప్పులు యమధర్మరాజు దగ్గర ఉడకవని గ్రహించి దుక్కమ్మ ఆవకాయ జాడీని చంకన పెట్టుకుని పదబాబు పద అని బయలుదేరింది. తనొచ్చిన పని ఇంత సునాయాసంగా అయిపోతుందని యమధర్మరాజు కలలో కూడా అనుకోలేదు. ఎనుబోతు మీద ఎక్కి ధర్మలోకానికి బయలుదేరాడు. వెనకాతలే దుక్కమ్మ. స్వామి, నా సంగతి మరిచిపోయారా అని చెట్టు నుండి వేలాడుతున్న యమభటుడు వెనక నుండి మొరపెట్టుకున్నాడు. యమధర్మరాజుకి విడుపు మంత్రం తెలీదు. అందుకని వెనక్కి తిరిగి, దుక్కమ్మ, నీ రోజులింక అయిపోయాయి కదా, ఇంకా ఆ భటుణ్ణి విడిపించేయ్ అని ఒక హుకుం జారీ చేశాడు. నువ్వు నన్ను విడిపిస్తేనే నీ భటుణ్ణి నేను విడిపిస్తాను అని బేరం పెట్టింది దుక్కమ్మ. యమధర్మరాజుకి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైంది. ఒక్క నిమిషం ఆలోచించి, దుక్కమ్మ, చివికి శిథిలమైపోతున్న నీ శరీరంలోకి మళ్ళా నీ ప్రాణాన్ని జొప్పించి ఏమి ప్రయోజనం? కానీ నీ కోరిక ప్రకారం నిన్ను, అంటే నీ పేరుని, ఈ భూలోకంలో చిరకాలం ఉండేలా చేస్తాను. నా భటుణ్ణి వదిలేయ్ అని బేరం పెట్టాడు. ముసలమ్మ ఒప్పుకుంది. అందుకనే నేటికి ఈ లోకం దుఃఖమయంగా ఉంది. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.